బెంగాల్‌లో ఏం జరుగుతుంది? గత 8, 9 రోజుల నుంచి కూడా మహిళల నిరసనలు ఆగటలేదు. ఉధృతంగా జరుగుతున్నాయి. అసలు పోలీసులు బెదిరించినా, భయపెట్టినా మహిళలు తన గొంతుకని ఆపటం. ఎందుకు ఈ మాట అనాల్సొస్తుందంటే, ఒక్కటి మీరు ఆలోచించండి. ఏ మహిళైనా తనొచ్చి బయటకొచ్చి, తన మీద మానభంగం జరుగుతుంది, ప్రతిరోజు జరుగుతుంది, రాత్రి పార్టీ వర్క్ పేరుతోటి తీసుకెళ్తున్నారని చెప్పి ఎవరు చెప్పుకుంటారు? అది ఒక్కరు కాదండి. ఎంతమంది పదుల్లో మహిళలు బయటకొచ్చి ఆహ్, ఏంటవి లాఠీలు, కర్రలు పట్టుకొని అసలు ఆ మాట్లాడుతున్నటువంటిది చూస్తా ఉంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఉద్రేకం, భావోద్రేకాలు అర్థం కాకుండా ఎవరికన్నా ఉన్నాయంటే చెప్పలేమింక దానికి. ఒక్కరు, ఇద్దరంటే ఏదన్నా కావాలని ఏదన్నా చేస్తున్నారనుకోవచ్చు. అయినా పోలీసులు ఇంతమంది వెళ్లి గొడవ చేసిన తర్వాత కూడా వాళ్ళల్లో ఎక్కడా కూడా ఒక్క ఇంకెత్తు కూడా భయం గూడా కనపట్ల. అంటే ఏమవుతుంది, చంపేస్తారు అంతే కదా! ఇంతకన్నా మాకు పోయేదేంది, ఇప్పుడు కూడా జీవోత్సవంలాగా బతుకుతున్నాం. నేను పోయినసారి వీడియోలోనే చేశాను గదా! అదంతా కూడా. దాదాపుగా ఏ విధంగా మహిళల్ని వీళ్ళు ఈ షేక్ షాజహాన్ తన అనుచరులు కలిసి ఎంత దారుణాతి దారుణంగా సెక్సువల్ అసాల్ట్స్ చేశారు అనేది. భూమి ఆక్రమించడం ఒక ఎత్తు, రెండోదిది. ఏ నాగరిక ప్రపంచమైనా సరే సిగ్గుతో తలదించుకోవలసినటువంటి సంఘటనలివి. అందరూ ఒక్కటై ఖండించాల్సినటువంటి సంఘటనలివి. అయినా మమతా బెనర్జీకి దీంట్లో రాజకీయాలు కనపడుతున్నాయి తప్పితే, ఒక మహిళ అయ్యుండి మహిళలాగా ప్రతిస్పందించలేకపోతా ఉంది. ఎందుకంటే ఇది మరి మమతా బెనర్జీ ఏమైపోయిందసలు? పదవి కోసం ఇంతకి దిగజారిపోవాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే ఆవిడ చివరికి పబ్లిక్‌లో ఒత్తిడొస్తే డీఐజీ, లేడీ డీఐజీ ర్యాంక్‌తోటి 10 మంది పోలీసుల్ని ఎంక్వైరీకి పంపించింది. కానీ ఎవరిని తీసుకొనెళ్లారు ఆ పోలీసులు? స్థానిక పోలీసుల్ని ఎంటబెట్టుకొనెళ్లారు. వాళ్ళే కదా వాళ్ళకందరికి సహాయం చేసింది. ఆ స్థానిక పోలీసులే గదా ప్రతిరోజు ఈళ్ళ ఇళ్ళకొచ్చి భయపెడతా ఉంది. ఏ ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఆ స్థానిక పోలీసుల్ని తీసుకొని ఎలా ఎళ్తారు వాళ్ళిళ్ళకి? చేయాల్సిందేంటంటే తక్షణం అసలు మమతా బెనర్జీ అయినా, అసలు ప్రెసిడెంట్ పాలన అంటున్నారు. అది పక్కన పెట్టండి. ఫస్ట్ చేయాల్సిందేంటంటే అందరూ కలిసి పోలీసుల్ని అక్కడి నుంచి సస్పెండ్ చేయాలి. అక్కడి నుంచి బయటికి పంపించాలి ముందు. ఇప్పుడు షాజహాన్ జనవరి 5వ తేదీ ఈడీ అధికారుల మీద దాడి చేసిన తర్వాత పారిపోయాడు కాబట్టే ఇవన్నీ బయటకొస్తున్నాయి. అసలు బయటికి రావు లేపోతే. ఆయన అక్కడ ఉన్నట్టయితే భయపడి అసలు బయటకి రానిచ్చేవాళ్ళు కాదు. వెళ్ళిపోయిన తర్వాతనే గొంతు తెరవటం మొదలుపెట్టారు ఒక్కొక్కరు మహిళలు. ఇవాళ దాన్ని ఆపలేరనుకోండి ఎవరన్నది వేరే విషయం. ఒకవైపు షాజహాన్‌ని, ఆ ఈడీ మీద దాడి, ఈడీ అధికారుల మీద దాడి చేసిన షాజహాన్‌ని రక్షిస్తుంది మమతా బెనర్జీ. రెండో వైపు మహిళలని ఇంత దారుణాతిదారుణంగా స్థానిక పోలీసుల సహాయంతోటి, రోహింగ్యాలతోటి ఏ విధంగా అయితే ఇంత దారుణాలు చేస్తే, అక్కడ ఏమీ జరగలేదు, ఇదంతా రాజకీయ కుట్ర అని మాట్లాడుతుంది. అంటే నాకేమనిపిస్తుందంటే, తన గొయ్యిని తనే తవ్వుకుంటుంది. వేరే అవసరంలే ఇంక దీంట్లో. ఇదే ఆవిడకి పెద్ద అతి పెద్ద ఘటన ఆవిడ రాజకీయ సమాధి కాబోతుందని నాకనిపిస్తా ఉంది. ఎందుకంటే నేను ఒక్కసారి 17 సంవత్సరాల క్రితం వెళ్దామండి. 2007 మార్చి 15వ తేదీ. ఎంతమందికి గుర్తుంది? నందిగ్రామ్ ఘటన. ఎవరైనా ఊహించారా? అసలు బుద్ధదేవ్ భట్టాచార్య సీపీఎం పరిపాలన పడిపోతుందని ఎవరు ఊహించలా. ఆ రోజు జరిగినటువంటి పోలీస్ కాల్పులు అప్పుడు మహిళలు ఇట్లానే వచ్చారు కర్రలు పట్టుకొని. ఇదే పద్ధతి. ఇంత ఉద్రేకంగానే ఉన్నారు ఆ రోజు కూడా మహిళలు. ఆ రోజు తర్వాత మమతా బెనర్జీ ఒక దుర్గలాగా ఒక విజృంభించేసి మొత్తం కూడా సీపీఎం పరిపాలనకు వ్యతిరేకంగా అతిపెద్ద ఆందోళన చేసింది కాబట్టే 2011లో సీపీఎం పోయి తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది అధికారంలోకి.
ఎందుకని నాకు ఇవాళ దానికి దీనికి చాలా పోలికలు కనపడుతున్నాయి. ఆ రోజు మేధావులు మొదట్లో మాట్లాడలా. ఎందుకంటే సిపిఎం కట్టడిలో ఉండేవాళ్ళు. మెల్లిమెల్లిగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇవాళ కూడా ఎగ్జాక్ట్‌గా అదే పరిస్థితి అండి. మేధావులు అనుకునేవాళ్ళు బీజేపీ దీంట్లో ఫ్రంట్‌లో లీడ్ చేస్తుంది కాబట్టి యాజిటేషన్‌ని వాళ్ళు సమర్థించరట. దానికి చిలవల పలవలల్లేసి ఇది బీజేపీ కుట్రని మమతా బెనర్జీకి పరోక్షంగా మద్దతిస్తున్నారు. ఈ మద్దతుదారులు టీవీల్లో కూడా చూస్తున్నాం కదా! ఆడవాళ్ళ ఎండు కూడా మద్దతిస్తున్నారు. అసలు తలుచుకుంటేనే బాధగా ఉంది అసలు వీళ్ళని చూస్తుంటే. ఎక్కడికెళ్లారండి వీళ్ళందరూ కూడా? ఏం మేధావులు? టీవీల్లో ఎప్పుడు ఛాంపియన్‌లు, ఆదివాసులు, దళితులకు అన్యాయం జరుగుతుంది బీజేపీ హయాంలో, అత్యాచారాలు జరుగుతున్నాయి సమాజంలో అని ఎన్నో టీవీల్లో ఓదరగొట్టేటువంటి ఈ ఛాంపియన్లు, మేధావులు, ఉదారవాదులు ఎక్కడికెళ్లారు ఇవాళ? అంటే పశ్చిమ బెంగాల్‌లో వాళ్ళకి బీజేపీ మద్దతుంది కాబట్టి వాళ్ళ మీద ఏం చేసినా తప్పు లేదా? ఇవాళ వీళ్ళ వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ధోరణి అట్లానే ఉంది. ఎందుకంటే బీజే పశ్చిమ బెంగాల్ సామాజిక స్థితి తెలిస్తే మీరు ఇట్లా అనుకోరు. ఎందుకనంటే బీజే అటు సిపిఎం అయినా, తృణమూల్ కాంగ్రెస్ అయినా ఈ భద్రలోక్ పీపులే మొత్తం పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఏలతా ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి. ఆదివాసులు పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసులైనా, దళితులైనా బీజేపీ కింద ఎక్కువ మంది ఉన్నారు పశ్చిమ బెంగాల్‌లో. అది ఈ మేధావులకి జీర్ణం కావట్లా. కాబట్టి దళితుల మీద దాడి జరిగినా కూడా తప్పులేదు ఈళ్ళకి. ఇది కనీసం ఎక్కడో ఆదివాసీ ప్రాంతం పశ్చిమ ప్రాంత బెంగాల్ కూడా కాదు. జంగల్ మహల్ సైడ్ కాదు. సుందర్‌బన్ ప్రాంతం. కలకట్టాకి దిగువన ఉన్నటువంటి సుందర్‌బన్ ప్రాంతం ఇది. ఈ సందేశ్ ఖలీ నార్త్ 24 పరగనా డిస్ట్రిక్ట్స్‌లో జరుగుతున్నటువంటిది. కలకటాకు పెద్ద దూరం గూడా కాదనమాట. అయినా వీళ్ళెవరు మాట్లాడరు. ఏమైపోయారండి ఇండియా టుడేలో నా అంతట నిక్కచ్చిగా లేనటువంటి జర్నలిస్ట్ లేడని చెప్పి రాజ్‌దీప్ సర్దేశాయ్ ఏమైపోయాడు? అంటే వాళ్ళ ఆవిడ సాగరికా ఘోష్‌కి రాజ్యసభ సీట్ ఇచ్చింది కాబట్టి మమతా బెనర్జీ ఆయన షోలో మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇండియా టుడేలో. ఆయన షోలో మాత్రం పశ్చిమ బెంగాల్‌ది ఒక సంఘటనలాగా ఆయనకు కనపట్ల. ఇంత హిపోక్రాట్స్ వీళ్ళు. అసలు తలుచుకుంటేనే చాలా ఇదేస్తుంది. అసలు ఇంత దారుణం జరుగుతుంటే బెంగాల్ మీడియా ఎక్కడుందండి? ఏం జరుగుతుంది? నిజంగా చెప్పాలంటే ఇవాళ లీడ్ చేస్తుంది బీజేపీ అయినా, కాంగ్రెస్, సిపిఎం కూడా నిరసనలు తెలుపుతున్నాయి. తెలపని వాళ్ళు ఎవరు లేరు ఇవాళ. అయినా ఇది మీడియాలో ఏదో కొన్ని ఛానెల్స్ తప్పితే మిగతాయి దీన్ని పెద్ద ఇష్యూగా చేయలేకపోతున్నాయి. కారణం ఏంటంటే భయం. మమతా బెనర్జీ అంటే భయం కావచ్చు, లేకపోతే బీజేపీ మీద వ్యతిరేక మేధావుల ప్రయత్నం కావచ్చు. రెండిట్లో ఏదైనా కావచ్చు ఇవాళ. ఎవరండి? గవర్నర్. గవర్నరు అసలు ఆయన ఎమోషన్స్ చూస్తే నాకు ఆయన కదిలించేసింది అసలు ఈ సంఘటన. ఆయన ఎళ్లి విజిట్ చేసిన తర్వాత ఆయన నోటి వెంట మాట రావట్లేదు ఏం చెప్పాలనేది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళెళ్లారు టీమ్ మొత్తం. వాళ్ళైతే అసలు రాష్ట్రపతి పాలనే పెట్టమన్నారు. ఎందుకంటే దళితులున్నారు దాంట్లో చాలామంది. అట్లానే ఎన్‌సిపిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ వీళ్ళు కూడా చిల్డ్రన్ కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్‌కి నోటీసులు పంపించారు. సుప్రీం కోర్ట్ అండి అక్కడ దాకెందుకు సుప్రీం కోర్టు ఒక అడ్వకేట్ పిఐఎల్ దాఖలు చేస్తే వినటానికి ఒప్పుకుంది హియరింగ్. మరి తేదీ ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ వినటానికి ఒప్పుకుంది. మాయావతి ఎక్కడో ఉన్న లక్నోలో ఉన్నటువంటి మాయావతి కూడా ప్రతిస్పందించింది. మమతా బెనర్జీ మీరు ఖచ్చితంగా సైడ్స్ తీసుకోవద్దు ఈ విషయంలో. మీరు ఎటువంటి పరిస్థితుల్లో నిందితుల్ని పట్టుకొని వాళ్ళ శిక్షలు పడేటట్టు చేయండి అని మాయావతి మాట్లాడింది బీఎస్పీ నుంచి. కానీ ఈ ఉదారవాదులు అనుకునేవాళ్ళు, దళిత ఛాంపియన్లు అనుకునేవాళ్ళు, ఎస్సీలకు మేమే రక్షకులు అనుకునేవాళ్ళు, వాళ్ళ నోళ్ళు ఎందుకు మూతబడ్డాయో చెప్పాలి ఇప్పుడు మరి. అయినా మమతా ధోరణి మారట్లేదు. ఎక్కడా మారలేదు మమతా ధోరణిలో మాత్రం. మమత ఇప్పటికేం మాట్లాడుతుంది? ఇది ఆర్ఎస్ఎస్ కుట్రట. అంటే అక్కడ మాట్లాడించే వాళ్ళు టీవీ ముందు వాళ్ళు కూడా వాళ్ళు కాదు అక్కడ వాళ్ళు కాదంట. అది మాట్లాడాడు. నార్త్ 24 పరగనాల జిల్లాల అధ్యక్షుడు ఏం మాట్లాడాడు తెలుసా?
వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అట్లేదట. అంటే ఇంత దారుణం అండి అసలు ఆళ్ళు మాట్లాడే మాటలేంటండి? నాకు వాళ్ళ బాడీలు తెలుసు. ఈ బాడీ స్ట్రక్చర్ అట్లేవు ఆ మాట్లాడేవాళ్ళు. అసలు వినటానికి కంపేస్తుంది వీళ్ళు మాట్లాడే మాటలు. అటువంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ ఏమంటది, ఇదంతా బీజేపీ బయట నుంచి తీసుకొచ్చి అక్కడ నడుపుతుందంట. నడిపితే ఒకరోజు ఉంటదండి. పోలీసులు భయపడితే ఎవరు పోలీసులకెళ్ళి భయపెట్టింది ఎవరిని? స్థానికులనే కదా! వాళ్ళెక్కడ బయట నుంచి వచ్చినోళ్ళు కాదు కదా! వాళ్ళేం చెప్పారు పోలీసులు వాళ్ళు చెప్తున్నది వింటుంటే చాలా దారుణంగా ఉందండి. ఆ డీఐజీ లేడీ అయ్యుండి ఆవిడెళ్లి, "మీరు ప్రూఫ్ చూపించగలరా" అంట. అంటే మహిళలు రేప్ చేస్తే ప్రతిరోజు తీసుకెళ్ళి పార్టీ ఆఫీసుల్లో సెక్సువల్ అసాల్ట్ చేస్తుంటే ప్రూఫ్ కావాలట. కొంతమంది చెప్పారు, "మా భర్తల ముందే మమ్మల్ని తీసుకెళ్తున్నాం" అని చెప్పారంటే, మీ భర్తలొచ్చి సాక్ష్యం చెప్తారా రేపొద్దున? మీరు తప్పు చెప్పినట్టయితే మిమ్మల్ని బొక్కలో ఏసేస్తాం. అసలాళ్ళు బెదిరించడానికెళ్లారా? సాక్ష్యాలు సేకరించడానికెళ్లారా? నిజ నిర్ధారణ చేయటానికి వెళ్లారా అనేది ఎందుకంటే బెంగాల్‌లో పోలీసు ట్రాక్ రికార్డ్ చూస్తే అత్యంత దారుణంగా ఉంటది. హైకోర్ట్ ఇప్పటికి ఎన్ని సార్లు పోలీసుల డిపార్ట్‌మెంట్‌ని చివాట్లు పెట్టిందో లెక్కలేదు. సో, కాబట్టి ఇంత దారుణాతి దారుణంగా బెంగాల్‌లో జరుగుతుందండి. ఏమైపోతుంది? నాకంటే అంటే మీరందరూ అనుకుంటున్నారు. రాజకీయంగా దీన్ని ఆవిడకి ఏమీ కాదని అనుకుంటున్నారు. నందిగ్రామ్ జరిగిన రోజు గూడా సీపీఎం ఇదే అనుకుంది మర్చిపోవద్దు ప్రతి వాళ్ళు కూడా. అది దక్షిణ బెంగాల్, ఇదే దక్షిణ బెంగాల్. ఇది ఈ ఎప్పటికి టీఎంసీకి ఇప్పుడు కంచుకోటలో ఉంటే ఉండొచ్చు. ఇదే కంచుకోట బద్దలు కాబోతుంది. ప్రజల ముందు ఇవన్నీ పార్టీలు లెక్కుండదండి. ఇక్కడ బీజేపీయా, సిపిఎమ్మా, కాంగ్రెస్ అనేది కాదక్కడ. అక్కడ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆగ్రహం ఇది వైల్డ్ ఫైర్‌గా స్ప్రెడ్ అవుతా ఉంది ఇవాళ. ఒక్క సంతేష్ ఖలీల్‌లోనే కాదు. ప్రతి చోటకి మారుతా ఉంది. ఎందుకంటే మాయావతి అయితే అక్కడి నుంచి ఎందుకు ప్రతిస్పందించింది? ఇదేదో చిన్న విషయం అయ్యేటట్టయితే నందిగ్రామ్ జరిపినప్పుడు దీంట్లో ఒకే ఒక్క రైడర్ క్లాజ్ అండి నాకు కనపడుతుంది. ఎందుకంటే మమతా బెనర్జీకి ఇది పెద్ద వాళ్ళ టీఎంసీకి వాటర్‌లూ కాబోతుందిది. ఖచ్చితంగా ఇది ఆవిడకి తిరిగి అదివరకులాగా తిరుగులేని అధికారం ఉండే అవకాశాలే లేవు. ప్రజలు తిరుగుబాటు ధోరణికొచ్చేస్తున్నారు. ఒకే ఒక్క రైడర్ క్లాజ్ ఉంది. నాకనిపిస్తుంది ఏందంటే, ఆ రైడర్ క్లాజ్ ఏంటంటే, ఆ రోజు 2007లో మమతా బెనర్జీ ఎలాగైతే మొత్తాన్ని సీపీఎంకి వ్యతిరేకంగా ఒక కాళీమాతలాగా, దుర్గాలాగా ఆ రోజు బయటకొచ్చి మాట్లాడిందో, ఈరోజు మరి బీజేపీ ఆ పద్ధతుల్లో ప్రజల్ని చైతన్యపరచగలదా? సువేందు అధికారి మమతా బెనర్జీ పాత్ర పోషించగలడా? చాలా కావాలి దానికి. ఆవిడని ఇవాళ ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఇవాళ ఏం మాట్లాడుకున్నా కూడా మమతా బెనర్జీ ఆ రోజు అసలు ఆవిడ 4 సంవత్సరాలు అపర కాళీలాగా ప్రవర్తించింది. సువేందు అధికారి అదే పద్ధతిలో చేయగలిగినప్పుడే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మమత ప్రవర్తించే తీరు చూస్తుంటే సీపీఎం కూడా ఎప్పుడు ఇట్లా బిహేవ్ చేయలేదండి. ఆవిడకి వ్యతిరేకంగా ఆవిడ అంతమంది కాల్పుల్లో చనిపోయినా, ఆవిడ ఎంత యాజిటేషన్ చేసినా, బూతులు తిట్టినా వాళ్ళు ఈ పద్ధతిలో ఇంత దారుణంగా లేదు. మమతా బెనర్జీ అంత దారుణంగా మాట్లాడలేదు. మమతాకి ఇవాళ ఇంతగా నిందితులకి ఓపెన్‌గా వంత పాడటం అంటే తన గొవ్విన తనే తవ్వుకుంటుంది. ఇప్పటికైనా ఓపెన్‌గా అడ్మిట్ చేసి వాళ్ళందరినీ జైలుకి పంపించి, ప్రజలకి నమ్మకం కలిగేటట్టుగా శిక్షలు పడేటట్టు చేసి, మహిళల్ని తిరిగి వాళ్ళ యొక్క నమ్మకాన్ని చూరగొన్నప్పుడే తిరిగి ఆవిడికి రాజకీయ పునర్జన్మ వస్తుంది. లేకపోతే జరగబోయేది మమతాకి రాజకీయ సమాధి మాత్రమే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.